నెల్లూరు సిటీ అభివృద్ధిలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దూకుడు పెంచారు. ఆదివారం సాయంత్రం సంతపేటలో పర్యటించిన మంత్రికి మహిళలు పూల వర్షంతో నీరాజనాలు పలికారు. అభివృద్ధి ప్రదాతకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల అనంతరం బుజ్జమ్మరేవు ధోబీఘాట్ ను సందర్శించిన మంత్రి రజకుల సమస్యలను విని స్పందించారు. ఆధునీకరణ పనులకు ఎస్టిమేషన్లు వేయాలని ఆదేశించడంతో రజకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ కట్ట మీద వర్షం వస్తే ఆ రోడ్డు వెడల్పు 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు వర్షం వస్తే జారిపడేటట్టుగా ఉంటారు. నన్ను యాక్చువల్గా ఆడే పోయినప్పుడు వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసాము. చక్కగా ఇవాళ పోయి చూశాను. యాక్చువల్గా రోడ్డు చాలా చాలా చక్కగా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఆ యొక్క పొల్లు కట్ట మీద ఉన్న ఆనందానికి, ఎందుకంటే పొల్లు కట్ట కాబట్టి దాని ఇరిగేషన్ వాళ్ళతోనూ అటు మున్సిపల్ అధికారులతోనూ అందరితో డిస్కస్ చేసి ఏం చేయాలి, అలా చేయాలి. ఎందుకంటే బండి ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. ఆ విధంగా యాక్చువల్గా దాన్ని చేయడం జరిగింది. నిజంగా నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ మంది ఇంకా తాటాకుల గుడిసెల్లో చిన్న రేకులు 1 రూము అలా ఉన్నాయి. సో చాలా చాలా చక్కగా చేశారు. నేను అధికారులను కూడా యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దానిపైన యాక్చువల్గా సిమెంట్ రోడ్డు వేశారు. అక్కడ లైట్స్ అడిగారు, ఇమీడియట్గా లైట్స్ తీయమని చెప్పాను. 1-2 ఇళ్ళు ఫ్రంట్ కొద్దిగా పోతే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కట్టించమన్నారు. ఏదైతే బ్రిక్ పోయిందో అవి వెంటనే కట్టించమన్నాను. దాన్ని క్యూరింగ్ పెట్టుండారు. బహుశా ఒక 10 రోజులు 15 రోజుల్లో దాన్ని కూడా యాక్చువల్ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా కొంత ఎక్స్టెన్షన్ ఏమని అడిగారు. అక్కడ ఎవరు ఆక్యుపై చేసుకుని ఉన్నారంటే ఇప్పుడే అక్కడున్న లోకల్ వాళ్ళని మాట్లాడమన్నాను. అది చేస్తే దాన్ని కూడా కట్ట కంప్లీట్గా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయమన్నాను. అదేవిధంగా 50వ డివిజన్లో సీనయ్య ఇక్కడ ఏదైతే చాకలి వాళ్ళు గుడ్డలు తుక్కునే దానికి ఏదైతే ఉందో అది మరామతులు చేయాలి అని వాళ్ళ పిలవటం, నేను రావటం, యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రజకులు అందరూ అడిగింది ఏంటంటే అక్కడ 40 మంది ఉన్నారు, మాకు 40 రూములు చిన్న చిన్న రూములు కట్టేయండి సార్, గుడ్డలు ఏదైతే మేము ఉతుకుతాం యాక్చువల్గా అక్కడ పెట్టుకొని పోతాం, లాక్ చేసుకోపోతాం అని అడగటం జరిగింది. మాకు 2 అడుగులైనా పర్వాలా 3 అడుగుల పర్వాలని ఒక్కొక్కటి 4 అడుగులు వెడల్పు ఉండేటట్టుగా యాక్చువల్గా రూములు చేయమని అధికారులను ఆదేశించాను. 40 మందికి ఒక 400 అడుగులు పొడవు తీసుకొని ఒక్కొక్కరికి 4 అడుగుల్లో 40 రూములు యాక్చువల్గా ఉండేటట్టుగా చేయమన్నాను. అదేవిధంగా గుడ్డలు ఆరేసుకోవడానికి పోల్స్ చేసి పర్మనెంట్గా చేయమన్నారు. అది కూడా చెప్పడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ లేవు. ఒకటి జెంట్స్ టాయిలెట్, ఒకటి వచ్చి లేడీస్కి టాయిలెట్స్, అవి 2 చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టెంపుల్ ఉంది. ఎలక్షన్స్ ముందు నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, ఆ టెంపుల్ చేస్తామంటే సార్ మీరు గెలిచిన తర్వాత మాకు ఈ టెంపుల్ని చేసి పెట్టని అడిగారు. యాక్చువల్గా ఇవాళ నేను చూశాను వినాయక టెంపుల్. దానికి ఒక 5 లక్షలు మా యొక్క పిల్లల యొక్క వాళ్ళ దీని నుంచి యాక్చువల్ 5 లక్షలు ఇస్తాను వాళ్ళు నేను శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఆ మాట నిజంగా ఆ మాట చెప్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా ఆ ఏరియాలోని 2-3 చర్చిలకి యాక్చువల్గా నేను అంతకుముందు కొంత హెల్ప్ చేస్తుండా. ఇవాళ ఒక చర్చి ఫాదర్ వచ్చి సార్ దాని ఇనాగరేషన్ మీరు రండి అన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను అక్కడికి పోగానే వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇచ్చారు, దాన్ని పూర్తి చేసాము, మీరు రండి, రేపు శనివారం వస్తారు, ఆదివారం వస్తారు. నిజంగా తర్వాత పినాకిని పార్క్, ఇది ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఇటు 51 కానీ 52 కానీ 50 కానీ 49 కానీ 48 కానీ ఈవెన్ 47 ఈ పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి పార్క్ కట్టాలనే ఉద్దేశంతో ఈ పినాకిని పార్క్ని అధికారులను యాక్చువల్గా ఎస్టిమేట్ చేయమన్నాను. దీని ఒక 50 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేశారు. 50 కోట్లతో దీన్ని చేయాలంటే ఒక మంచి పార్క్గా చేయాలని, వాటర్ స్పోర్ట్స్ పార్క్, పిల్లలు వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడానికి ఎస్టిమేషన్ ఇస్తే ఫేజ్ 1 50 కోట్లు, ఫేజ్ 2 మరొక 50 కోట్లు, మొత్తం 100 కోట్లు చేశారు. ఫేజ్ 1లో భాగంగా 6.5 కోటి ఆల్రెడీ శాంక్షన్ చేసాం. వర్క్ కూడా టేకప్ చేశారు. 6.5 కోటి దీనికి శాంక్షన్ చేసాం. వర్క్ స్టార్ట్ చేశారు. లెవెలింగ్ కూడా చేస్తున్నారు. దీన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో 1 ఇయర్లో కొంత, 2nd ఇయర్లో కొంత, 3rd ఇయర్లో కొంత చేసి ఒక మంచి పార్కు, ఒక మంచి టూరిజంగా ఈ ప్లేస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, యూజిడీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్స్ ఎంతో
బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇవాళ ఫస్ట్ టైం నేను యాక్చువల్గా కొన్ని చెట్లను అదిపినగా పరిశీలించా. ఏ సైజ్ చెట్లు వేస్తుండారు, ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు 50వ డివిజన్లో వస్తూ ఉంటే 47 నుంచి చక్కగా పూలు వచ్చినాయి కొన్ని. ఆ సంతపేట లైన్ కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో అదేమంటారు, ఏ సెంటర్ అంటారు, అది అజాబ్ సెంటర్, నాలుకాడ మండపం, ఆ నుంచి వస్తుంటే ఫ్లవరింగ్ వచ్చినాయి. నిజంగా ఎంతో ఆనందం వేసింది. ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే మీరు అప్రిషియేట్ చేయకపోయినా గమ్మునుండండి. అప్రిషియేట్ చేయకపోయినా, మీకు అప్రిషియేట్ చేయాలనే మనస్సు లేకపోయినా గమ్మునుండండి. అంతేగాని దాన్ని రాంగ్ డైరెక్షన్లో ప్రజలకు చేయొద్దు. రాంగ్ డైరెక్షన్లో చేయటం తప్పదు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఎవరైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఆర్టీఐలో సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేయండి. కమిషనర్ గారు చక్కగా మీకు డేటా ఇస్తారు, దాన్ని బట్టి మీరు మాట్లాడవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎక్కడో ఎస్టిమేషన్స్ వేసి అది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండి ఈ ఎస్టిమేషన్ స్టేజ్లో ఉంటే ఆ కాగితాలు ఏదో సంపాదించి దాని మీద పబ్లిక్కి చెప్పడం అనేది తప్పది. దానివల్ల ప్రజలని అడ్డదారులు పట్టించడం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, నేను నెల్లూరుకి 14-19లో 5,350 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ 14-19లో నెల్లూరు కార్పొరేషన్కి. ఈసారి కూడా అదే మొత్తంలో, అంతకంటే ఎక్కువ మొత్తంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు గత ముఖ్యమంత్రి అప్పు చేసి వెళ్ళిపోయినా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ 14-19లో డెవలప్ చేసాము, ప్రజలు అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నారు అంటే ఆయన ఏమి కాదనగా అడిగిన ఎన్ని శాంక్షన్ చేశారు. అడిగిన ఎన్ని శాంక్షన్, ఎన్ని ఇబ్బందులు ఉన్నా శాంక్షన్ చేస్తున్నారు, ఎన్ని చేస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 14-19లో 5,000 కోట్ల పైన ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి గారు, ఆ రోజు కానీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సారు, మరి ఈ మధ్యలో నా రికార్డ్ని ఎవరు మళ్ళా బ్రేక్ చేయలేరు అనుకున్నాను. ఆయన రికార్డ్ని ఆయనే మళ్ళా నాకు తెలిసి ఈసారి నెల్లూరుకి మహర్దశ. ఇక్కడ ఉదాహరణకి బహుశా నెల్లూరులో ఉండేవాళ్ళలో 1% కానీ ఏడుదాకా వచ్చి ఉండరు. 1%. ఇక్కడ ఇప్పుడు పినాకిని పార్క్ ఇది, దీనికి గతంలోనే జిమ్ పెట్టారు. ఇక్కడ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి మిగతా అన్ని జిమ్ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టారు. ఇప్పుడు వాటర్ ఫ్రంట్ ఏరియా ఎలాగైతే సింగపూర్లోనో అక్కడ నది ముందు ఒక మంచి ప్రజలకు వచ్చి కూర్చోవడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి అక్కడ కొద్దిగా చిన్న చిన్న కమర్షియల్స్ కానీ ఏర్పాటు చేసి లీజర్గా ఉండడానికి జనరల్గా మనం ఎప్పుడు నది ఫ్రంట్ని ఎప్పుడు వాడుకోలేము. మనం ఏం వాడుకుంటున్నామంటే బోడిగోడు తోట ఒకటి వాడుకుంటున్నాం నది ముందు. ప్రజలు ఎప్పుడు వాడలే. మనం ఎప్పుడైనా నది నిండిపోయితే ఆ బ్రిడ్జి చూడడానికి వస్తాం. మిగతా ఊర్లలో, మిగతా దేశాల్లో ఆ నదిని కంప్లీట్గా ఆ స్ట్రెచ్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అది ఈరోజు మంత్రి గారు 50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ రివర్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా అది పూర్తి అయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ నెక్లెస్ రోడ్ రెడీ చేశాం. దర్గా పక్కనే ఆ యొక్క ఏదైతే మన టెంపుల్ ఏంది ఇరుగాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చే నెక్లెస్ రోడ్డు అప్పుడులోనే 35-40 కోట్ల రూపాయలు పెట్టి చేశారు. మళ్ళా దానికి ఇంకో 100 కోట్ల రూపాయలతో దాన్ని అద్భుతంగా చేయబోతున్నారు. నెల్లూరు నెక్స్ట్ లెవెల్లో పోతుంది. ఇది మన అదృష్టం. మంత్రిగా నారాయణ గారు ఉండడం, ఆయన నెల్లూరు వాసి అవ్వడం, ఇది మన నెల్లూరులో అందరం కానీ చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఎవరు నమ్మరు, అది మాకు తెలుసు. అయినా వాళ్ళకి కానీ చెప్తున్నా, ఇటువంటి అవకాశం నెల్లూరు ప్రజలు ఎప్పుడు కానీ వినియోగించుకోవాలి. పని చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎక్కడ లేని శక్తి, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. మంచి పనులు ఎక్కడ రాష్ట్రంలో లేని పనులు ఇక్కడ జరుగుతుంటే అది గిల్లి గిజ్జాల్లాగా చేస్తూ ఉండడం మంచిది కాదు. నిజంగా సార్, మాకు మీరు నిజంగా నెల్లూరు మంత్రి అవ్వడం ఈ యొక్క నెల్లూరుకి బిడ్డగా మాకెంతో సంతోషంగా ఉందని కానీ తెలియచేస్తున్నా. నిజంగా ఇంకెక్కడా ఈ లెవెల్ అభివృద్ధి పనులు వేరే దగ్గర జరగవు కానీ మన మంత్రి గారు ఉన్నారు కాబట్టే నెల్లూరుకి జరుగుతుందని కానీ తెలియచేస్తా ఉన్నా.
ఈరోజు 50వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు అలాగే అన్నయ్య చెప్పినట్టు దోబికాన అక్కడికి పర్యటించడం జరిగింది. అక్కడ ఎవరైతే బట్టలు చాకలి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ వినూతుల వాళ్ళ అవసరాలన్నీ తెలియజేయగా సారు అన్ని అవసరాలు తీర్చేలాగా అక్కడ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళకి రూమ్స్ కానీ వాళ్ళకి వాటర్ కానీ ఏ ఇబ్బందులైనా సరే వెంటనే చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పినాకిని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వసతులు కూడా చాలా దాదాపు 50 కోట్లు పెట్టి ఇక్కడ వాళ్ళు కట్టడం కానీ ఇక్కడ పర్యాటకులు రావడానికి చూడడానికి కానీ బాగుండేలాగా అన్ని చర్యలు తీసుకునేటట్లు, అలాగే అక్కడ వినాయకుడి గుడికి కూడా 5 లక్షలు ఇస్తానని చెప్పి సొంత నిధులతో గుడి కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చారు. సార్ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా అభివృద్ధి పనులు నెల్లూరు జిల్లాలో ఇంకా ఎన్నో చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అందులో వాక్వా బోర్డు చైర్మన్ మన అజీజ్ అన్న గారు కూడా సహకారం మనందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తరపున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలో ప్రప్రదంగా ఏర్పడిన దోపిఖానా కాబట్టి ఆ దోపిఖానా నగరంలోనే మొట్టమొదటి స్థానంలో పనిచేసుకునే విధంగా రజకులందరూ అక్కడ పనిచేస్తున్నారు. వారికి కావాల్సిన వసతులన్నీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇది 2 సంవత్సరాలు నారాయణ సారు అదేమనంటే నువ్వు ఉండవలేసనే అని అంటున్నాడు. కాదు సార్, ఖచ్చితంగా మీరు రావాలా, వచ్చిన తర్వాత ఈ డివిజన్ డెవలప్మెంట్ అయిపోయింది సార్ అంటే వారు వచ్చి వాళ్ళందరికీ హామీ ఇచ్చిన దానికి పేరున వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేస్తుంది.